నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ నేషనల్ హైవేస్ జలజీవన్ మిషన్ పథకాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు సమీక్షలో కీలక అంశాలను మీడియాకు వివరించారు. పార్లమెంట్ సభ్యుని లోకల్ ఏరియా డెవలప్మెంట్ నిధులకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ఘనత కింజరాపు ఎర్రనాయుడిది అని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు జిల్లా నలుమూలలకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన చేరువ అయ్యారని స్పష్టం చేశారు. ఈ 10 ఏళ్లలో అదే స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు నిర్వహించామని, ప్రభుత్వం నిర్వహించలేని వాటిని ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా సాధ్యం చేసుకుంటున్నామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ కాంప్లెక్స్లు, ఎలక్ట్రికల్ లైన్లు, సోలార్ లైన్లు, ఇతర ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరెక్షన్లో ఎంపీ ల్యాడ్స్ ద్వారా చేసుకుంటూ వచ్చామని తెలిపారు. ఏ సంవత్సరం ప్రారంభించిన కార్యక్రమం అదే సంవత్సరం ముగించాలి అనే విధానంలో ఎంపీ ల్యాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జాతీయ రహదారుల వృద్ధికి కూడా అప్పట్లో తండ్రి దివంగత ఎర్రనాయుడు గోల్డెన్ ప్రాజెక్టుగా 2 లైన్ల రహదారి 4 లైన్లకు మార్చారు అని, తాను 6 లైన్ల రహదారిని సాధన కోసం ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు పరిస్థితులను వివరించామని అన్నారు. కోస్టల్ కారిడార్ కోసం ఇప్పటికే డిపిఆర్ కోసం విశాఖపట్నంలో కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. భోగాపురం వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని, దానికి అనుసంధానం అయ్యే జాతీయ రహదారులపై కూడా తాజాగా సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ స్వప్నందన్ కర్పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 2026 నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి హైవే నుంచి కనెక్టివిటీ, అక్కడ కావాల్సినటువంటి ఒక క్లోవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫినిష్ చేయడానికి హైవే వాళ్ళకి టెండర్స్ మరొక 2 వీక్స్లో అక్కడ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి ఆ వర్క్ మీద కూడా టెండర్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీలైన త్వరగా వర్క్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వక ముందే అటు వైజాగ్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా, శ్రీకాకుళం నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా సరే మిగిలిన ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా హైవే ద్వారా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఆ టర్న్ అరౌండ్, ఆ క్లోవర్ అదంతా కూడా మే నాటికల్లా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ప్రాపర్గా వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ వరకు నేషనల్ హైవే తాలూకా లిమిట్, మన బౌండరీ అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఎక్కడికక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మీరు కూడా తరచూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో హైవే తాలూకా అలైన్మెంట్ ఎలా వచ్చిందనంటే అక్కడక్కడ ఎక్కడైతే సైడ్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయో, మేజర్ జంక్షన్స్ ఎక్కడైతే ఏర్పాటయ్యాయో అలాంటి దగ్గరలో యాక్సిడెంట్స్, హైవేస్ కూడా విస్తీర్ణంగా ఈరోజు బ్రహ్మాండంగా గడ్కరీ గారు కట్టిన తర్వాత ఫాస్ట్ వెహికల్స్ వచ్చాయి, స్పీడ్ వెహికల్స్ తాలూకుది పెరిగింది. దీంతో యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు అక్కడక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ తయారయ్యాయి. ఆ బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గించడానికి పీడీ ఎన్హెచ్ఏ గారు వస్తే ఆయన కూడా తెలియజేశాం. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైనా అడిషనల్గా అక్కడ చేయాల్సింది ఉంటే అది కూడా చేయమని, దానితో పాటు మెయిన్గా నైట్ టైం కొన్ని దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లైట్స్, అది కూడా హైవేకి సంబంధించిన అంటే హెవీ మాస్క్తో హెవీ లైటింగ్ ఏర్పాటు చేయాలి. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి అది కూడా చేయమన్నాం. హైవే కూడా బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది హైవే బారున కూడా ఎక్కడ మనం చూసినా సరే మనకి అద్భుతంగా ప్లాంటేషన్ చేసే అవకాశం మీడియన్స్లో, మిడిల్లో ఉండే మీడియన్లో కానీ సైడ్ ఉండే ఏరియాస్లో కానీ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు. సో ఆ ప్లాంటేషన్ మీద కూడా మన శ్రీకాకుళం జిల్లాలో దృష్టి పెట్టమని, దానికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ డిజైన్ చేయమని కూడా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మన ఎన్హెచ్ఐ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా శరవేగంగా చేయడానికి ఒక మిషన్ మోడ్లో తీసుకొని వెళ్తాం. గారం మండలంలోని టైలెంట్ గ్రామాల సాగునీటి సమస్యను అసెంబ్లీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రస్తావించారు. వంశధార కుడికాలువ పరిధిలోని 37 టీ ప్రాజెక్ట్ పనులు 2009లో నిలిచిపోవడంతో 2600 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజైన గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత కాంట్రాక్ట్ను రద్దు చేసి 10 కోట్లతో కొత్త పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విషయపై స్పందించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గార మండలంలోని అంబల్లవలస, కొత్త వలస ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని,
వంశధార కుడికాలువ పరిధిలోని 22 గ్రామాలకు త్వరలోనే పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ 2 ఫేజ్ 1లో భాగంగా రైట్ మెయిన్ కెనాల్ దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి 37 TE అనే ప్రాజెక్టు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా 2006లో ప్రారంభమైన వరకు 2009లో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష. దానివల్ల 4,600 పైచీలకు ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష. ఓన్లీ ఎక్స్కవేషన్ మాత్రమే జరిగింది. అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్తే 10.10 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష. చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది. మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ నెల 22వ తేదీన అడ్డూరుపేటలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోనారి మోహన్ రావు, కె నాగమణి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న పిలుపునిచ్చారు. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా బొమ్మిక, గోపిదేవిపేట, జోగిపాడు, వెంకటాపురం, జంగాలవలస, అడ్డూరుపేట, తెమ్మడం తదితర గ్రామాల్లో ప్రసార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అటు అణువిద్యుత్తు, ఇటు కార్గో ఎయిర్పోర్ట్, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూములను, ప్రకృతి వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంత భూసేకరణకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి చివరి భూములకు నీరు ఇస్తే జిల్లా అభివృద్ధి అవుతుందని, ప్రజల ఆదాయాలు పెరుగుతాయని వారు అన్నారు. పర్యావరణానికి ముప్పు తెచ్చే థర్మల్ పవర్ ప్లాంట్లను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బాడంగి సురేష్, సవర
లక్ష్మణరావు, సవర నాగరాజు, కంట అప్పలనాయుడు, ఆర్ రామస్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్య విభాగాన్ని వన్ స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పరామర్శించి వారికి అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహార సరఫరా, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. సైకాట్రిస్ట్ వద్ద చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితులను ఆరా తీసి వైద్యులకు అవసరమైన సూచనలు అందించారు. తదుపరి ఆయన వన్ స్టాప్ సెంటర్ను సందర్శించి అక్కడ నమోదు చేసిన కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి విజయలక్ష్మి, టి అలేఖ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నియంత్రణలోనే ఉందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ప్రాజెక్ట్ సంచాలకులు కె నీలకంఠరెడ్డి తెలిపారు. 2010లో 4.1% ఉన్న వ్యాధి ప్రస్తుతానికి 0.5% తగ్గిందని చెప్పారు. ఇకపై హెచ్ఐవి రోగులకు ఒకే చోట అన్ని రకాల సేవలు అందించే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గురువారం ఆయన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాధి నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అనేక ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 2.75 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని, వీరందరికీ ఉచిత మందులు, పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. త్వరలో 42,000 కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు జరుగుతున్న సర్వేలో మరో 50,000 మంది రోగులు గుర్తించబడే అవకాశం ఉందని, వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు 4 విభాగాల ద్వారా సేవలు అందించగా ఇకపై సింగిల్ విండో విధానంలో సేవలు అందించేందుకు సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ మేరీ క్యాథరిన్, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ తాడిల శ్రీకాంత్, ట్రిమ్స్ డైరెక్టర్ అధికారులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే వంశధార ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఆయకట్టు చివరి ఎకరా వరకు సాగునీరు చేరేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం, రక్షణ గోడలు బలపరచడం, లైనింగ్ పనులు చేయడం, యాప్రాన్ నిర్మించడం వలన పాతపట్నం నియోజకవర్గం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల రైతులకు కూడా మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్ట్ ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించి పనులను త్వరగా ప్రారంభిస్తారని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన ఎమ్మెల్యే వంశధార ప్రాజెక్ట్ మరింత అభివృద్ధి చెందితే శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా సత్యసాయి పరబ్రహ్మోత్సవాల పేరుతో నవంబర్ 13 నుండి 23 వరకు చరిత్రలో నిలిచిపోయే విధంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా భక్తులను ఉద్దేశించి వర్చువల్గా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వామివారి దివ్య దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేస్తూ నవంబర్ 19వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశాంతి నిలయానికి చేరుకొని స్వామివారి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారని, అలాగే వివిధ దేశాది నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారని తెలియజేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహాయ సహకారాలతో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి 10,000 మంది భక్తులు శ్రీ సత్యసాయి పరబ్రహ్మోత్సవ పర్తియాత్ర అనే పేరుతో ప్రశాంతి నిలయానికి చేరుటకు ప్రణాళిక రూపొందించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పదాధికారులు పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి, అనాది గుప్తా, మల్లేశ్వరరావు, యోగి మాస్టారు, నారాయణమూర్తి, చంద్రమౌళి, చంద్రశేఖర్, వివిధ జోన్ల కన్వీనర్లు, వివిధ మందిరాల కన్వీనర్లు పాల్గొన్నారు. మహిళల భద్రత, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మహిళలు అవగాహన కలిగి ఉండాలని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ పి ఈశ్వరరావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం 2 టౌన్ సిఐ పి ఈశ్వరరావు శ్రీకాకుళం పట్టణంలో చౌదరి సత్యనారాయణ కాలనీలో నారీ శక్తి పేరిట మహిళా భద్రత అనే అంశంపై మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భద్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు అనేక విధాలుగా సైబర్ నేరగాళ్ల చేతిలో సైబర్ మోసాలకు గురవుతున్నారని, కావున సామాజిక మాధ్యమాలు ద్వారా వచ్చే ఎలాంటి తప్పుడు వదంతులను నమ్మరాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆపద సమయంలో శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అత్యవసర సమయంలో శక్తి యాప్ సాస్ డైల్ 112 నెంబర్ ద్వారా సమాచారం అందించాలన్నారు. యువతకు ప్రధానమంత్రి రైతు నిధి, ఆయుష్మాన్ భారత్, నైపుణ్య భారతం వంటి ప్రధాన పథకాలపై
అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశమని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకులు పి కిరణ్ కుమార్ తెలిపారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పథకాల ప్రయోజనాలు, అమలు విధానం, వాటి ద్వారా లభించే మద్దతు గురించి వివరించారు. అనంతరం మేరా యువ భారత్ ఉప సంచాలకుడు కె వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ ఆరోగ్య భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి రుణ పథకం, డిజిటల్ భారత్ కార్యక్రమాలు, నైపుణ్య భారతం, స్వచ్ఛ భారత్, ప్రతి ఇంటికి నీరు పథకం, విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా, ఉజ్వల యోజన, బిడ్డను చదివించు, బిడ్డను కాపాడు వంటి పథకాలపై యువజన సంఘాలు, మహిళా సంఘాలకు వివరించారు. జిల్లా పరిశ్రమల శాఖ ప్రధాన అధికారి జిఎం శ్రీధర్ మాట్లాడుతూ చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్రం అందించే పథకాలు, సబ్సిడీలు, రుణ సౌకర్యాలను వివరించారు. నాబార్డ్ సహాయ ప్రధాన అధికారి కె రమేష్ కృష్ణ మాట్లాడుతూ రైతులు, గ్రామీణ వ్యాపారులు, స్వయం సహాయక బృందాలకు ఇచ్చే ఆర్థిక సహాయం, సాగు, చిన్న పరిశ్రమలు, హస్తకళలకు ఇచ్చే మద్దతు గురించి వివరించారు. లీడ్ బ్యాంక్ అధికారి పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని బ్యాంకుల కార్యకలాపాలను సమన్వయం చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక సదుపాయాలు చేరేలా లీడ్ బ్యాంక్ పథకం సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు సంచాలకులు ఆర్ శ్రీనివాసరావు, సెట్శ్రీ ప్రధాన కార్యనిర్వహణ అధికారి వివి అప్పలనాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు సాయి కుమార్, స్వీప్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కొమ్ము రమణమూర్తి, స్పందన సంస్థ అధ్యక్షుడు పొన్నాడ కృష్ణారావు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మేరా యువ భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. జీరో పావర్టీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తలా 20 నుండి 25 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేసి ఆ కుటుంబాలకు లభిస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలను మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పనిని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు 23, 24వ తేదీలలో మండలాల్లోని సచివాలయ ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి మండలం నుండి ఎంపికైన 12 మంది GSWS సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులు, సాంకేతిక నిపుణుడు శ్రీనివాస్, ఎండి లతీఫ్ పర్యవేక్షించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం సిపిఓ ప్రసన్నలక్ష్మి అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ప్రధాన ప్రణాళిక అధికారి, పీడీ DRDA, డిఓ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ సుడా, యంగ్ ప్రొఫెషనల్స్, CUAP, DAP బృందాలు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళం పట్టణంలోని అభ్యుదయ డిగ్రీ కాలేజ్లో డ్రాగ్ డ్రోన్స్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి డ్రోన్ పైలట్ ఉద్యోగాల కోసం ఎంపిక జరుగుతుందని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి లేదా అంతకంటే పై చదువు పూర్తి చేసిన 18 నుండి 28 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు శిక్షణ ఇవ్వబడుతుందని, ఈ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ అందజేస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం నెలకు 22,000 రూపాయల జీతంతో పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్తో కాపీలతో ఉదయం 9 గంటలకు అభ్యుదయ డిగ్రీ కాలేజీలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9550967353 నంబర్ను సంప్రదించాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తెలిపారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శ్రీకాకుళం ఈస్ట్ మండలం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా సేవా పక్షోత్సవాలు భాగంగా పలు సేవా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరగనున్న క్రమంలో ఈరోజు శ్రీకాకుళం సింధూరా హాస్పిటల్లో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు హాజరై మాట్లాడారు. దేశానికి ప్రధాని మోడీ గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధికి, పౌరుల కోసం ఎన్నో మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, పూర్వపు జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక సన్ డిగ్రీ కళాశాలలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఈరోజు మెగా జాబ్ డ్రైవ్ను కళాశాల యాజమాన్యం నిర్వహించారు. మెగా జాబ్ మేళాలో 15 కంపెనీల యాజమాన్య ప్రతినిధులు, ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ గంగాధర్, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరిపారు. జాబ్ మేళాలో 652 మంది విద్యార్థులు పాల్గొనగా 371 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ జయరాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు సరైన ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కళాశాల యాజమాన్య ప్రతినిధి కామేష్, మురళీకృష్ణ, జయరాంలు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది ఉన్నారు. వేప, పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
వేప ఆకులు పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప పసుపు నీటితో ప్రయోజనాలు అంటే ఇక్కడ తెలుసుకుందాం. వేప పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా ఫంగస్ వల్ల వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాట విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.